కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఒక పాట విందాము. తండ్రికి మహిమ. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా, రానున్నవాడవని నీకై వేశానయ్యా యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా, రానున్నవాడవని నీకై వేశానయ్యా యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా. మోసకు ముందుండి నడిపించావు, అల్ల సముద్రములను పాయల చేసి దాటించావు. మోసకు ముందుండి నడిపించావు, అల్ల సముద్రములను పాయల చేసి దాటించావు. మన్నాను కురిపించి ఆకలి తీర్చిన యావే. మన్నాను కురిపించి ఆకలి తీర్చిన గనుడా, మా తోడు నీ ఉండగా మే భయపడము యావే. మా తోడు నీ ఉండగా భయపడము యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా, రానున్నవాడవని మాకై. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా, రానున్నవాడవని నీకై వేశామయ్యా యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా. యుద్ధమందు ఇశ్రాయేలుకు అపజయమే ఆవరించగా, యుద్ధమందు ఇశ్రాయేలుకు అపజయమే ఆవరించగా, కన్నీటితో యెహోషువ నీ సన్నిధి ప్రార్థించగా. యుద్ధమందు ఇశ్రాయేలుకు అపజయమే ఆవరించగా, కన్నీటితో యెహోషువ నీ సన్నిధి ప్రార్థించగా. సూర్యుని గిబియోనులో ఆపిన ఓ గనుడా, సూర్యుని గిబియోనులో ఆపిన ఓ గనుడా, మా తోడు నీ ఉండగా భయపడము యావే. మా తోడు నీ ఉండగా భయపడము యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా, రానున్నవాడవని నీకై వేశావయ్యా యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యానయ్యా, రానున్నవాడవని నీకై వేశామయ్యా యావే. ఉన్నవాడవని నిన్ను నమ్యామయ్యా. తండ్రికే మహిమ కలుగును గాక. పరమ తండ్రి ప్రియులరా, శ్రేష్టమైన వాక్య భాగాల్లో ఎలోహిము యొక్క తండ్రి యొక్క గ్రంథాల్లో రాయబడిన రీతిగా ఈ వాగ్దానాలను నేను మీ ముందు చదువుతున్నాను, వివరించట్లేదు. ఈ దిన వాగ్దానాలన్నీ కూడా మనం చదువుకున్న కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో, ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తప్పించును అని రాయబడింది. లేదా మహాజలరాశుల నుండి ఆయన విడిపించి తప్పించి జలములలోను పడి వెళ్ళిన ఆయన కాపాడినట్లుగా రాయబడింది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనంలో యావే తండ్రి బాహుబలము చేత చేయి చాచి తన చేతితో ఆయనను రప్పించును అని రాయబడింది. ఈ వాగ్దానములు ఆయన చేయి చాచి అని రాయబడింది. పిల్లరా,
లూకాసు వార్త ఆయన చేయి చాచి ఎక్కడో ఉన్న జనాలను శత్రు సమూహాల నుండి రక్షించునని మనం తెలుసుకుంటున్నాం. లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. 13వ అధ్యాయం 10వ వచనంలో తండ్రిని ఆరాధిస్తూ ఎమ్మడిస్తూ యావేనే స్తుతిస్తున్నట్టు ఒక స్త్రీ అచ్చుట ఉండును. ఆమె మందిరానికి వెళ్ళే ఆమె చక్కగా నిలబడలేక వంగిన పరిస్థితిలో ఉందట. ఈ వంగిన పరిస్థితిలో యాసోమసేయ వారు పరిశుద్ధ దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్న తరుణంలో ఆ స్త్రీ ఆ మందిరంలోకి వచ్చి అక్కడ కూర్చొని తండ్రి చెప్పే యాసోమసేయ వారు ప్రభు చెప్పే మాటలన్నీ వింటూ ఉంది. విన్న అనంతరము ఆమె 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుండి అదే పరిస్థితిలో వంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఆమె ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యాసోమసేయ వారు సమాజ మందిరాలలో పరిశుద్ధమైన ఇస్రాన్ దినాన్ని వెళ్ళి బోధిస్తూ ఉన్న తరుణంలో ఆ 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళే ఆమె బలహీనపరచు దెయ్యం ఆమెను వెంటాడుతున్నప్పుడు యాసోమసేయ వారు చెయ్యి చాచి ఆమె మీద చెయ్యి ఉంచి ఆమె బలహీనత నుండి వెళ్ళగొట్టినట్లుగా భక్తుడైన లోక వైద్యుడు ఇది తెలియపరిచాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, ఆయన చేతి కిందకు మనం వచ్చినప్పుడు శత్రు సమూహాల నుండి యావే మనం నడిపిస్తాడు. ఆయన నీడలో మనం కాపాడుతాడు. ఆయన రక్షించి రక్షకుడై ఉన్నాడు కనుక మనందరినీ కూడా కాపాడుతాడని ఈ వాగ్దానాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం పిల్లరా. ఏంటి వాగ్దానాల ద్వారా తండ్రి చెప్తున్నాడంటే, ఈరోజు ఆయన చెయ్యి చాచి తండ్రి ప్రతి వాగ్దానాలలో ఆయన చెయ్యి పైకెత్తినట్లుగా రాయబడింది. పేతురుని మత్తయి సువార్త 14:31 వచనంలో సముద్రం మీద యాసోమసేయ వారు వెళ్తూ ఉన్నారు. పేతురు అన్నయ్య నీతో పాటు కూడా నేను నడిచొస్తానంటే, రా పేతురు రా అని చెప్పినప్పుడు రాయబడిన మాట నేను చదువుతున్నాను పిల్లరా. పేతురు మత్తయి సువార్త 14:31 వెంటనే యాసోమసేయ చేయి చాపి చేయి పట్టుకొని అతని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితివని రాయబడింది. సందేహం లేకుండా మందిరాల్లో యాసోమసేయ వారు ఒక 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన సాతాను పట్టినట్టు ఒక స్త్రీని చేయి చాచి బాగు చేశారు. యాసోమసేయ వైపు చూసినప్పుడు సముద్రం మీద తార రోడ్డు మీద నడిచినట్లుగా నడుస్తూ వెళుతూ ఉన్నాడు. ఎవరు? పేతురు. కానీ ఎప్పుడైతే ఆయనలో సందేహం వచ్చిందో వెంటనే మునుగసాగినప్పుడు చేపట్టి అల్ప విశ్వాసం ఎందుకయ్యా నువ్వు సందేహపడితివి, ఎందుకు నువ్వు ఇలా సందేహపడుతున్నావు అని ఆయన గద్దించి లేపినట్లుగా రాయబడింది. మనం కూడా తండ్రి సన్నిధిలో మనము ప్రభు యొక్క చేతి కిందకి మనం ఎప్పుడైతే వస్తామో 44:7 పైనుండి నీ చేయి చూసి నన్ను తప్పింపుము, అన్నిల చేతులు నన్ను రక్షించుమని దావీదు అంటాడు. కనుక అల్ప విశ్వాసం మనలో లేకుండా సర్వోన్నతుని యొక్క సన్నిధికి మనం ఎప్పుడైతే చేరతామో ఆయన రెక్కల చాటును మనం దాచి కాపాడుతాడట. కోడి పిల్లలు ఉంటాయి కదా, పల్లెటూరులో నాటుకోళ్ళు ఉంటాయి. పిల్లలు కలిగిన తల్లి ఎప్పుడైతే తన పిల్లల్ని కాపాడుకోవాలనుకుందో, కుకురూకు అని గద్ద పైనుండి పక్షిరాజు ఎప్పుడైతే వస్తాడో కుకురూకు అని తన రెక్కలు చాచి ఆ కోడి పిల్ల కప్పెట్టింది. మన పరలోకపు తండ్రి కూడా ఇశ్రాయేలుని గద్ద రెక్కల మీద మోచినట్లుగా చాలా వాక్యాలు మనకు తెలిస్తే మన్ను కూడా సాతాను అస్తాల్లో నుండి మనం ఇడిపించి ప్రయోజకులుగా ఆయన మందిరంలో ఆయన ఆభరణంలో యావెత్తని మనం రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దిన దీవెనలతో ప్రియ సహోదరి సహోదరులరా, నువ్వు నేను సూర్యుని గిబియోన్లో ఆపజేసినట్టు యెహోషువ ద్వారా
అలాగనే మోషే ముందుండి నడిపించినట్టు పరలోకపు తండ్రి నిన్ను నన్ను చేయి చాచి ఈ దిన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. మనం అందరం ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన యొక్క సర్వోన్నతుని యొక్క భక్తులుగా మనం ముందుకు వెళ్ళేవారుగా ఉందాము. అట్టి కృపాధన్యత ఈ దిన దేవులతో నింపునుగా. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు, సువార్త సభలు, అనేక రీతిలుగా వారు వారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్న తండ్రి వారిని దీవించును. ప్రార్థన. దయము కలిగిన తండ్రి, అతి పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, ఎందరైతే నీ రెక్కల నీడను ఆచరించి నీ చేతి నీడలో దాచి వారిని మీ చేయి చాపి కాపాడుతున్నారు, మీకు వందనాలయ్యా. అదే చేతితో తండ్రి 18 సంవత్సరాల నుంచి అయినా పరిశుద్ధైన మీరు బోధించినప్పుడు ఆమెను వంగి పరిస్థితులు ఉన్నప్పుడు బాగు చేశారయ్యా. ఈ దినమునైనా ఎందరైతే వాగ్దానాలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని అయ్యా, ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని గురించి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించమని అతి త్వరలో రానోయున్న యేసు మెస్సయ్య నామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోమ్ అండి. ఈ కార్యక్రమం గురించి అనేకులకు తెలియపరచండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తండ్రి, ఈ గ్రూపుల్లో ప్రతిరోజు ఈ వాగ్దానాలు పెడుతున్నాము. లేదా మీరు ఒక్క ఏలుతో చేసే పని అలా టచ్ చేస్తే ప్రియ సహోదరులారా, యావే యొక్క పరిచర్య ముందుకెళ్ళి నేను కూడా మరి చాలా వాగ్దానాలు పెట్టాలని ఆశతో ఉన్నాను. దయచేసి మీ యొక్క స్పందనను బట్టి నేను ముందుకెళ్ళే వారిగా ఉన్నా. తండ్రి మనందరినీ ఆశీర్వదించున్నాను. షలోమ్ అండి. అందరికీ ఈ కార్యక్రమాన్ని అనేకులకు తెలియపరచండి.